పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానము, క్రీస్తు రక్తము వలన మనము విముక్తులమైతిమి, ఆయన కృపావరములచే మన పాపములు క్షమింపబడినవి. ఎఫెసీ 1వ అధ్యాయం 7వ వచనం. క్రీస్తు ప్రభునందు మన విశ్వాసాన్ని ప్రకటిద్దాం. యేసువా, మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటుదము, మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము. త్రిత్వైక సర్వేశ్వరుడు మనకు చేసిన సకల మేళ్ళకు గాను వారికి వందనములు అర్పిద్దాం. తండ్రి దేవా, మీకే స్తుతిగల మహిమ. యేసుదేవా, మీకే స్తుతిగల మహిమ. ఆత్మదేవా, మీకే స్తుతిగల మహిమ. త్రియేక దేవా, మీకే స్తుతిగల మహిమ. ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. లూకా సువార్త 9వ అధ్యాయం వచనములు 1 నుండి 6 వరకు. యేసు 12 శిష్యులను చెంతకు పిలిచి, దయ్యములను పారద్రోలుటకు, వ్యాధులను పోగొట్టుటకు వారికి శక్తిని అధికారమును ఇచ్చెను. దేవుని రాజ్యము ప్రకటించుటకును, రోగులను స్వస్థపరచుటకును వారిని పంపెను. మీరు ప్రయాణము చేయునప్పుడు ఊతకర్రను గాని, జోలెను కాని, రొట్టెను గాని, ధనమును గాని, 2 అంగీలను కాని తీసుకొని పోరాదు. మీరు ఒక ఇంట ప్రవేశించినప్పుడు తిరిగిపోవు వరకు అచటనే ఉండుడు. ఎవరు మిమ్ము ఆహ్వానింపరో వారి తిరస్కార భావమునకు సూచనగా మీ పాదధూళిని అచట విదిలిపొండు అని యేసు వారికి ఉపదేశించెను. అంతటా వారు వెళ్ళి గ్రామ గ్రామమున సువార్తను ప్రకటించుచు, రోగులను స్వస్థతపరచుచు అంతటా పర్యటింపసాగిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగును గాక. ఈరోజు సువిశేష పఠనాన్ని ధ్యానిద్దాం. క్రీస్తు ప్రభువు శిష్యులకు అధికారం ఇస్తున్నారు స్వస్థపరచటానికి జనాలని, దయ్యములను పారద్రోలటానికి. అంతేకాకుండా పరలోక రాజ్యమును ప్రకటించుటకు, దేవుని రాజ్యము గురించి ప్రకటించుటకు వారికి అధికారం ఇస్తూ ఉన్నారనమాట. కానీ వాళ్ళకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి పంపుతున్నారు. మీరు అందరి అన్యుల్లాగా మీరు ఉండకూడదు, అన్య బోధకుల్లాగా మీరు ఉండకూడదు, మీరు ఎగ్జంప్లరీగా ఉండాల అని చెప్తూ ఉన్నారన్నమాట. 3వ వచనం గమనించినట్లయితే, మీరు ప్రయాణం చేయనప్పుడు ఊతకర్రను కానీ, ఊతకర్ర దేనికి వాడతాము? మెయిన్గా మనము నడిచేటప్పుడు కంఫర్టబుల్గా నడవటానికి సపోర్టింగ్ స్టిక్గా వాడతాము. అంతేకాకుండా ఊతకర్రని ఏదన్నా యానిమల్స్ కానీ ఏమన్నా అటాక్ చేయటానికి వచ్చినప్పుడు వాటిని తరమటానికి కూడా వాడుతుంటాం అన్నమాట. జోలెను కానీ, జోలె 2 విధాలుగా వాడతాము. మనకున్న వస్తువులు పెట్టుకోవటానికి కానీ, లేకపోతే పరిచర్య చేసినప్పుడు ఎవరన్నా ఇచ్చింది తీసుకోవటానికి ఆ జోలె పట్టి తీసుకుంటాం. ఆ 2 విధాలా వాడుతుంటాం. రొట్టె, మనం తినే రొట్టె, ధనమును కానీ, 2 అంగీల్ని కానీ తీసుకుపోరాదు అని చెప్తూ ఉన్నారు. అంటే మీరు దేనికి ఇవన్నీ మీకు ఇహలోక సంబంధమైనవి ఏవి మీకు ఇంపార్టెంట్ కాదు. ధ్యాస మొత్తము దేవుని రాజ్యము ప్రకటించుటలో, దేవుని కార్యములు, దేవుడు మీకు ఇచ్చిన శక్తిని ఉపయోగించుటలో మీ దృష్టిని ఉంచండి. అంతేగాని ఇహలోక సంబంధమైన వాటిల మీద మీ దృష్టిని కేంద్రీకరించవద్దు అని చెప్తూ ఉన్నారు. ఈ ఇహలోక సంబంధమైనవన్నీ నేనే మీకు సమకూరుస్తాను, మీకు అనవసరం వాటి గురించి అని చెప్తున్నారన్నమాట ఈ 3వ వచనంలో. మళ్ళీ 5వ వచనము గమనించినట్లయితే, మిమ్మల్ని ఎవరైతే ఆహ్వానింపరో వారికి తిరస్కార భావంగా సూచనగా మీ పాదధూళిని అచట వదిలిపొండు, విదిలించి పొండు అంటారు. విదిలించి పొండు అంటే జూయిష్ కల్చర్లో ఉంటుందన్నమాట. వేరే అన్యుల దేశాలకు వెళ్ళి వచ్చినప్పుడు ఇట్లా విదిలిచ్చి వస్తారంట మామూలుగా వాళ్ళ దేశంలోకి ఎంటర్ అయ్యేటప్పుడు. బికాస్ వాళ్ళు ఒకలాంటి ఫీలింగ్ అనమాట. అన్హోలీ అని కానీ, అంటే దేవుని నమ్మని వారు అని ఒక గుర్తుగా అనమాట. అలాగే ఇక్కడ కూడా ప్రభువు అలా చెప్తున్నారన్నమాట.
ఇక్కడ పాదధూళిని విదిలించటం వల్ల వాళ్ళనేమంటున్నారంటే శిష్యులని, వాళ్ళు మిమ్మల్ని తిరస్కరించారని, మీరు ఆ తిరస్కార భావాన్ని మీ హృదయంలో క్యారీ చేయకుండా మీరక్కడే ఆ తిరస్కార భావాన్ని విదిలించి రండి. అంటే వారి మీద ఏ చెడు భావం లేకుండా వచ్చేయండి అని చెప్తూ ఉన్నారు. కానీ దేవుడు చూసుకుంటారు అలాంటి వాళ్ళని అని ఈ వచనంలో 2 వేస్‌లో చెప్పబడుతూ ఉందన్నమాట. అంతటా వాళ్ళు గ్రామములు తిరిగి సువార్తను ప్రకటించుచు, రోగులను స్వస్థపరచుచు అంతటా పర్యటించసాగిరి. దేవుని పరిచర్య చేస్తూ ఉన్నారన్నమాట. ప్రార్థించుదాము. ఓ క్రీస్తు ప్రభువా, మీరు ఈరోజు సువిశేషంలో మీ శిష్యులకి చెప్తూ ఉన్నారు తండ్రి, ఇహలోక సంబంధమైన వాటిల మీద మీ దృష్టిని కేంద్రీకరించక దేవుని రాజ్యము కొరకు పాటుపడండి అని చెప్తూ ఉన్నారు ప్రభువా. అది మీ శిష్యులకే కాకుండా మాకు కూడా వర్తిస్తుంది ప్రభువా. మేము కూడా ఇహలోక సంబంధమైన వ్యామోహనం మీద మా దృష్టిని కేంద్రీకరించకుండా మీ రాజ్యమును నీతిని వెతకే కృపని అనుగ్రహాన్ని మాకు ప్రసాదించండి ప్రభువా. అదేవిధంగా మాకిచ్చిన ఎలాగైతే మీ శిష్యులకి మీరిచ్చిన బాధ్యతలు వారు సక్రమంగా నెరవేర్చారో ప్రభువా, అదేవిధంగా ఇహలోక జీవితంలో మాకు మీరు దయచేసిన బాధ్యతలన్నీ సక్రమంగా నిర్వర్తించడానికి మాకు మీ సహాయముని, మీ అనుగ్రహాన్ని, కృపని దయచేయండి ప్రభువా. పరిశుద్ధ జీవితం జీవించి మీ కృపకి పాత్రులమయ్యే బిడ్డలుగా మమ్మల్ని ఎల్లప్పుడూ దీవించండి అయ్యా. మేము చేసిన ప్రతి ఒక్క పాపమునకు మాకు మన్నింపును దయచేసి మీ పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని నింపండి అయ్యా. మీ జ్ఞానంతో మమ్మల్ని నడపండి అయ్యా. మా ఈ ప్రార్థనను యేసు శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.